గట్టిగా మాట్లాడారు. వంశీ కిరణ్ గారు మనకి శాఖాహార ర్యాలీ ప్రారంభిస్తున్నారు. జెండా ఊపి సత్యరాజ్ గారు, సీనియర్ మోస్ట్ మాస్టర్ సత్యరాజ్ గారు జెండా ఊపి మహాకర్ణ శాఖాహార సద్భావన యాత్ర ప్రారంభిస్తున్నారు. జై హో బ్రహ్మశుద్ధరామ భద్రీజీకి, జై శాఖాహార జగత్కి, జ్ఞాన జగత్కి, ప్రేమ జగత్కి, బ్రహ్మశుద్ధరామ భద్రీజీకి, మహాకర్ణ శాఖాహార సద్భావన యాత్రకి శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. అహింసా శరణం గచ్ఛామి. అహింసా శరణం గచ్ఛామి. హక్కు ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, గొప్ప బడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, జీవించు ఓట్లు పెట్టిన కొనలేని ప్రాణం బ్రతుకు సోదరా బ్రతుకు. మిత్రులారా, మన ఆత్రేయపురంలో ఈ రోజు మహాకరణ శాఖాహార సద్భావన యాత్ర జరుగుతుంది. వందలాదిగా తరలించారు జ్ఞాన యువకులు, అహింస చక్రవర్తులు మన ముందుకు వచ్చారు. కరపత్రాలు ఇస్తున్నారు, నినాదాలు ఇస్తున్నారు. చూడు మానేయాలి, మానేయాలి. ఏ జీవిని చంపే హక్కు, మన ఆహారం శాకాహారం, అమృత శాకాహారం చేయండి, ధ్యానం చెయ్యండి. ధ్యానం అంటే ఏ జీవిని చంపే హక్కు, మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు, వ్యాపారాల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, పెట్టిన కొనలేనిది ప్రాణం బ్రతుకు సోదరా. ఓట్లు పెట్టిన కొనలేనిది ప్రాణం బ్రతుకు సోదరా బ్రతుకు, సోదరి బ్రతుకు. చూడు ఆత్రేయపురంలో ఈ రోజు మహాకర్ణ శాఖాహార సద్భావన యాత్ర అనేక గ్రామాలు, అనేక దూర ప్రాంతాల నుంచి విచ్చేశారు ధ్యాన యోగులు, పిరమిడ్ మాస్టర్లు, అహింసా చక్రవర్తులు మన ముందుకు వచ్చారు. మిత్రులారా, మానవుని ఆహారం శాఖాహారమే, ఏ జీవిని చంపే హక్కు లేదు. ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి, మేకలు తిన్న మానవుడు మంచాల పాలవుతున్నాడు. ఇకనైనా మేలుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, 159 రకాల చంద్రుస్తున్న పాములు, మేకల శవాలను మాత్రం వండుకొని తింటున్నాం, రోగాల పాలైపోతున్నాం. మన ఆహార శాఖాహారం మాత్రమే ఆ శవాలను మన కడుపులో కాదు. మిత్రులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, మేలుకోండి, ఆరోగ్యాన్ని పొందండి. శాఖాహారమే ఆరోగ్యం. ప్రకృతి అందించిన వరప్రసాదం శాఖాహారం. ఏ జీవిని చంపొద్దు, ఏ జీవిని తినద్దు, హింసను వదిలేయండి, హంసను పట్టుకోండి. హంస అంటే ధ్యానం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం రండి, ఆ పిరమిడ్ లో ధ్యానం చెయ్యండి. పైసా ఖర్చు లేకుండా తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ధ్యానం ద్వారా. ధ్యానం సర్వ రోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రదాయని.
ఆరోగ్యాన్ని కొనలేమని నిరూపించాయి. మిత్రులారా, ఈ రోజు నుంచైనా మేలుకోండి, మాంసాలు మానేయండి, ప్రతి ఒక్కరూ శాకాహారమే తినండి. శాకాహారం అంటే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలు. మనం పూజించే భగవంతులంతా అహింసా ధర్మంలో జీవించారు. అహింసయే పరమ ధర్మం. గాంధీ మహాత్ముడు అహింసా సిద్ధాంతం ద్వారానే ఈ రోజు మన భారతీయులు ఇంత ఆనందంగా జీవిస్తున్నారు. కానీ ప్రతి ప్రాణికి స్వేచ్ఛ కావాలని హింస చోరు హంస పకడయా అనే నిదానంతో పత్రిజీ ప్రపంచమంతా తిరిగి తెలియజేశారు. అహింస భూమాత కోసమే నేను పుట్టానన్నారు పత్రిజీ. ప్రతి పిరమిడ్ మాస్టర్లు అందుకోసమే భూమి మీద జన్మ తీసుకున్నారు. మిత్రులారా, ఈ రోజు నుంచైనా తెలుసుకోండి, మేలుకోండి, కరపత్రం అందుకోండి, చదవండి, ఆచరించండి, హింసను వదిలిపెట్టేయండి. మిత్రులారా, హంసను పట్టుకోండి. హంస అంటే ధ్యానం. ఆత్రేయపురంలో అద్భుతమైన మహాకర్ణ ర్యాలీ జరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చారు అహింసా చక్రవర్తులు, మన ముందుకు వచ్చారు. ధ్యాన యోగులు వచ్చారు. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. గడప గడపకు కరపత్రం అందిస్తున్నారు. ఈ రోజు నుంచి అయినా తెలుసుకోండి. ఇన్నాళ్ళు చెప్పేవారు లేక తప్పులు చేసుకుంటూ పోయాం, పాపాలు చేసుకుంటూ పోయాం. ఇక చెప్పేవాళ్ళు వచ్చారు. పిరమిడ్ మాస్టర్లు చెప్తూనే ఉంటారు. ఆఖరి మానవుడి శాఖాహారిగా బుద్ధుడిగా మారే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పనిచేస్తూనే ఉంటుంది. టీఎంసీ ఛానల్ చెప్తూనే ఉంటుంది. మిత్రులారా, మొట్టమొదటి అహింసా ధర్మ ప్రచార ఛానల్ టీఎంసీ. ప్రతి ఒక్కరూ తినవలసిన శాకాహారం మాత్రమే. ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. ప్రతి జీవి తనకు తానుగా భూమి నుంచి నిష్క్రమించాలే కానీ మన ద్వారా చంపబడకూడదు, మనకు ఆహారంగా మారకూడదు. చనిపోయే వరకు మనం ఎలా బతకాలనే ఆశ ఉంటుందో ప్రతి జీవికి కూడా ఆ హక్కు ఉంది. భూమి మీద జీవించే హక్కు ఉంది. మన హక్కును మనం కాలరాయద్దు. బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది భారతీయులు తప్పుకుంటుపోయారు, లక్షలాది మంది. కానీ గాంధీ మహాత్ముడు మిత్రులారా, ఆత్రేయపురంలో కొద్దిగా సైనికే ఉంది. ఆత్రేయపురంలో అత్యంత అద్భుతంగా పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో వారి యొక్క బ్లెస్సింగ్స్ తో శాఖాహార ర్యాలీ జరుగుతుంది. సోకాల్ సీనియర్ మాస్టర్లు అందరూ వచ్చారు. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాఖాహారాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. ఈ శాఖాహార జగత్తుని విస్తారం చేయాలి. ఇప్పటికే మనం ఎంతో మందికి శాఖాహారాన్ని తీసుకొచ్చాం. మనం విజయం సాధించాం. చెప్పలు కొడుకున్న మన విజయానికి మనం భారతదేశంలో 40% మంది ప్రజలు శాఖాహారం ఉన్నారు. ఎంత గొప్ప విషయం ఇది. ఉత్తరాఖండ్లో ఇప్పుడు 200 కిలోమీటర్ల వరకు ఎక్కడ కోడిగుడ్డుతో సహా తినడానికి వీల్లేదు, శాసనాలు చేశారు. అంటే ప్రపంచం ముందుకెళ్తుంది. దీనికి కారణం ఏంటంటే పితామహ పత్రిక లాంటి వాళ్ళు ఖచ్చితంగా శాఖాహారం మీద పనిచేశారు. ఇప్పటి వరకు ఎంతో మంది గురువులు వచ్చినా శాఖాహారం గురించి ఖచ్చితంగా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు ఏం మాన్న పర్లా మాంసం ఖచ్చితంగా మానాలి అని చెప్పిన గురువు పత్రికారే. వారికి చెప్పకూడదు. మనం వారు చేసిన కృషి, పిరమిడ్ మాస్టర్లు చేసిన కృషి వల్ల ఇప్పుడు అందరూ శాఖాహారులు అవుతున్నారు. ఒకసారి చూడండి, శాఖాహార ర్యాలీ. శాఖాహార ర్యాలీ అంటే దాని అర్థం శాఖాహారుల యొక్క బలం. ఒకప్పుడు శాఖాహారులు అంటే అవమానం ఉండేది, కానీ ఇప్పుడు శాఖాహారుల యొక్క బలం చూపించేదే శాఖాహార ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. అందులో
ఆత్రేయపురంలో పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది. వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్తాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనం ఉన్నామని ఈ విషయం ఎన్నోసార్లు మనం వింటా ఉన్నాం. ఎంతో మంది గురువులు చెప్పినప్పుడు కూడా విన్నాం, కానీ అది అందరికీ చెప్తూనే ఉన్నాం. కానీ అది పత్రిక గారు వచ్చిన తర్వాత మనం ధ్యానం చేసిన తర్వాత మనం శాఖాన్ని మొదలుపెట్టిన తర్వాత తెలిసింది అన్ని జీవుల్లో మనం ఉన్నాము, అది ఆచరించి చెప్పాలని. అది పత్రిక గారి వల్ల మనం అందరం ఆచరించి చెప్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జంతు బలులు గాంధీ మార్గం బుద్ధుడి మార్గం కృష్ణుడి మార్గం యేసు మార్గం అల్లా మార్గం అతిథి మార్గం మాస్టర్లందరి మార్గం మానవులందరి మార్గం అద్భుతమైన ధ్యానము, శ్వాస మీద ధ్యాస. వాహనాలు వెళ్ళడానికి సైడ్ ఇచ్చేసి ఒక సైడ్ ఉంటే మనం రాజు చేసుకోవడానికి బాగుంటుంది. అందరూ కూడా రౌండప్ చేద్దామండి, మానవహారం చేద్దాం. సర్కిల్ గా నిలబడాలి, అందరూ రౌండ్ గా సర్కిల్ గా నిలబడదాం. ఎంత పెద్ద రౌండ్ ఉండాలి మధ్య.
సైడ్ ఇచ్చేయండి అమ్మా. బయటికి వెళ్ళే వాహనాలందరికీ కూడా కొంచెం సీనియర్ కొంచెం ఎదురు పెట్టండి. గట్టిగా అందరూ కూడా శాఖాహార జగత్ కి, శాఖాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, అహింసా భారత్ కి, అహింసా భారత్ కి, అహింసా భారత్ కి, అహింసా భారత్ కి, శాఖాహార జగత్ కి, శాఖాహార జగత్ కి. బండి శ్రీనివాసరావు గారి సందేశం తీసుకుంటాం. ఈ ఆత్రపురం గ్రామంలో శాఖాహార గ్రామం కావాలని ఒక్కరు శాఖాహారిగా మారండి. జై శాఖాహార జగత్ కి. శాఖాహార జగత్తుకి, జ్ఞాన జగత్తుకి, అహింస జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, పితామహ పత్రి గారికి, సమస్త గురుమండలికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మిత్రులారా. ఈరోజు మనం అద్భుతమైన శాఖాహార ర్యాలీ చేస్తున్నాం. శాఖాహార ర్యాలీ ఎందుకు అంటే మాంసం ఎందుకు తినాలి, ఎందుకు తినకూడదు చాలా మందికి తెలియదు. తెలియక తింటున్నారు. తెలియని వాళ్ళకి తెలియచెప్పేదే శాఖాహార ర్యాలీ. మనం ఈ శాఖాహార ర్యాలీని ఎందుకు చేస్తున్నామంటే ప్రపంచానికి మాంసం తినద్దు, అది పరమ తప్పు అని చెప్పడానికి ఇంతవరకు ఎవరూ లేరు. మొట్టమొదటిసారి ఈ భూమి మీదకి పితామహ పత్రి గారు వచ్చి ఖచ్చితంగా చెప్పారు, బల్ల గుద్ది చెప్పారు, మన మెదడులోకి వెళ్ళేటట్టుగా చెప్పారు. దాన్ని అమలు చేస్తున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. అందుకని శాకాహారం తింటే ఎంత లాభమో, మాంసాహారం తినడం వల్ల ఎంత కష్టమో ఎంత నష్టం అనేది ఈరోజు పిరమిడ్ ప్రపంచం అందరికీ చెప్తుంది. దానిలో భాగంగానే యాత్రేపురంలో పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా జరుగుతుంది. మరొక్కసారి వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్దాం. ప్రపంచం మొత్తానికి ఈ స్లోగన్స్ వినపడాలి. శాకాహార జగత్తుకి, జ్ఞాన జగత్తుకి, అహింస జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, పితామహ పత్రి గారికి. ఓకే మాస్టర్స్, కొనసాగించుకుందాం ర్యాలీని. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి శాకాహారులుగా, ధ్యానులుగా మారబోతున్న ఆత్మ బంధువులందరికీ స్వాగతం, స్వాగతం. ఈ రోజు నుంచి శాకాహారులుగా మారుతున్న ఆత్రేయపురం ఆత్మ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం, సుస్వాగతం. హింస చెడు. చంపే హక్కు, మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు. జై శాకాహార జగత్కి. శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. కొంత ఎదర కొంచెం ప్లేస్ వదిలేసేయండి. ఒకవేళ ఎవరన్నా కింద కూర్చోవలసిన వాళ్ళు కింద కూర్చుంటారు. మాస్టర్స్ అంతా కూడా లోపలికి వచ్చేయాలి. ప్లే కార్డ్స్ అండ్ పిరమిడ్స్ తెచ్చారు కదా, పిరమిడ్స్ ఒక చోట ఎవరికొకరికి హ్యాండ్ ఓవర్ చేయండి. అవి మరొక చోట శాకాహారాలు జరిగినప్పుడు అది ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క కార్యక్రమానికి మనకు ధ్యానంతోనే తోడవుతుంది. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసి తదుపరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పత్రిజీ గారు మనకు అద్భుతమైన ధ్యానం యొక్క విశిష్టతను తెలియచేస్తూ అతి సులభమైన సరళమైన ధ్యాన మార్గాన్ని మనకు అందించారు. అదే శ్వాస మీద ధ్యాస. 2500 సంవత్సరాలకు పూర్వమే గౌతమ బుద్ధుడు గారు అందించినటువంటి ఆనాపానసతి. ఆనాడు పాలి భాషలో ఆనాపానసతి అన్నారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉన్నాం.
శ్వాస ఉంటే శివం, శ్వాస లేదు అంటే శవం. ఏమైనా మనం సాధించాలంటే శ్వాస ఉండగానే సాధించాలి. భౌతికపరమైన ప్రగతి అయినా, ఆధ్యాత్మిక ప్రగతి అయినా, ఆత్మ ప్రగతి అయినా శ్వాస ఉండగానే సాధించాలి. చక్కటి ధ్యాన మార్గం శ్వాస మీద ధ్యాస. ఎంతోమంది మహర్షులు, మహాత్ములు మనకు అందించినటువంటి ఈ యొక్క అద్భుతమైన ధ్యాన మార్గం మనము కూడా ఆచరించి మనము కూడా మహర్షులుగా, మహాత్ములుగా వెలుగొందుదాం. ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. కూసంత శ్వాస విద్య కొండంత సంజీవిని అన్నారు మహర్షులు, మహాత్ములు. ఎంతో సమయాన్ని తెలుసో తెలియకో వృధా చేస్తుంటాం. కొంత సమయం సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తే చాలు. ఆనందమయ జీవితానికి సోపానం ధ్యానం. ధ్యానం వల్ల ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి, అన్నిటికీ మించిన ఆత్మజ్ఞానం పొందవచ్చు. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. కూసంత శ్వాస విద్య కొండంత సంజీవిని అన్నారు. అందుకే నానాటి బతుకు నాటకం కానక కన్నది కైవల్యం అన్నారు అన్నమాచార్యుల వారు. 4 దశల్లో మన జీవితం నడుస్తుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. ఇదంతా నటన. కానక కన్నది కైవల్యం. ఈ 2 కళ్ళతో చూసేది కైవల్య స్థితి కాదు. మరి ఇంక దేంతో చూడాలంటే ఈ 2 కళ్ళు మూసుకొని దేనివల్ల అయితే జీవించున్నామో దాన్ని గమనించాలి. ఆహారం లేకుంటే కొన్ని రోజులు ఉండగలం, నీళ్ళు లేకుంటే కూడా కొన్ని రోజులు ఉండగలం. కానీ శ్వాస లేదు అంటే ఒక్క క్షణం కూడా మనం లేం. కాబట్టి శ్వాసను గమనించమన్నారు అన్నమాచార్యులు వారు. ఎంతోమంది ఏది చెప్పినా ధ్యాన మార్గంలోకి రమ్మనే, ఆత్మజ్ఞానం పొందమనే. తెలుసో తెలియకో ఇన్ని సంవత్సరాలు గడిపేశాం. ఈరోజు ఆత్రేయపురంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం ధ్యానం యొక్క గొప్పతనాన్ని, శాకాహారం యొక్క విశిష్టతను తెలియచేశాం. ఆచరించడం వాళ్ళ వంతు, తెలియచేయడం మన వంతు. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస పెట్టి ఉన్నాం మిత్రులారా. ఒక 5 నిమిషాలు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. అంతవరకు ధ్యానం. ధ్యానంతో పాటుగా పత్రిజీ గారు స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ 3 మనకు ఉండవలసిందే. ప్రతినిత్యం ధ్యానం. పత్రిజీ గారు చెప్పి ఉన్నారు, 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం అంటే మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, 1 గంట సజ్జన సాంగత్యం. ఈ 3 ఉంటే చాలు. మనం అద్భుతంగా అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోగలుగుతాం. మంచి ప్రకృతి ఒడిలో, దేవస్థానం వారి కళ్యాణ మండపం ప్రాంగణంలో ఎంతోమంది ధ్యాన యోగుల సమక్షంలో మనం అద్భుతంగా మనమందరం కలిసి ధ్యానం చేస్తున్నాం. సహజమైన, సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తూ ఉన్నాం. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన ప్రమేయం లేకుండా తనంతట తానుగా జరుగుతున్నటువంటి
ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించడమే ధ్యానం. వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు మనం ఇచ్చటికి విచ్చేసి ఉన్నవారం. సహజమైన సరళమైన ఆప్ చేసి ఓకే మాస్టర్స్, 2 చేతులు విడిగా చేసి కళ్ళపైన 5 సెకండ్ల పాటు ఉంచుదాం. మెల్లిగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమాల పత్రి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనకు మనమే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతినిత్యం ధ్యానం చేసి మన జీవితాలను ధన్యం చేసుకున్నాం మనం. ఇప్పుడు వెంకటరాజు గారు వచ్చి కార్యక్రమాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి ధ్యానులందరికీ నా స్వాగత సుమాంజలులు. ఈరోజు మనం ఆత్రేయపురం గ్రామంలో అద్భుతంగా ఈ శాకాహార ర్యాలీ, మెగా శాకాహార ర్యాలీ అనుకున్నాం. అలాగే మెగా శాకాహార ర్యాలీ కింద మీరందరూ ఇచ్చేసి దాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు వెంకటరాజు అండి. ఇక్కడ స్వగ్రామం వచ్చి ఆత్రేయపురం. ఈరోజు ఈ శాకాహార ర్యాలీ అనంతరం మనం వంశీ గారితో క్లాసు అని చెప్పి స్టార్ట్ చేసుకున్నామండి. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్రేయపురం మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానానికి కాబోయే చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారిని ఆహ్వానించుతున్నామండి. మనందరం ఆయనకు మరొకసారి థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనకి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ధ్యానరత్న కేశవరాజు గారు, ధ్యాన్ జగత్ మ్యాగజైన్స్ పబ్లిషర్, ఆయన కూడా మనం స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందామండి. అలాగే ఈరోజు మనకి జ్ఞానదానాన్ని చేయడానికి విచ్చేసినటువంటి సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సాయిరత్న శ్రీ భీమనేని వంశీకరణ్ గారిని కూడా ఆహ్వానించుకుంటున్నామండి. అలాగే మనందరికీ సుపరిచితులు, మనందరం బాబాయ్ గారు అని పిలుచుకునే సత్యరాజు గారిని కూడా అలాగే ఈరోజు శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నడిపించినటువంటి బండి శ్రీనివాసరావు గారు, హైదరాబాద్ నుంచి వచ్చారండి ఆయనకి కూడా. అలాగే నేను ఇంటికి వెళ్ళి పిలిచినప్పుడు ఆ మేడం ఇంటి దగ్గర లేరు, బై ఫోన్ మాట్లాడాను. అయినా సరే మన మీద ఉన్న అభిమానంతో ఈ సభకు ఇచ్చేసినటువంటి నల్లమల్లి అన్నపూర్ణమ్మ గారిని కూడా ఒకసారి మనం ఆహ్వానించుకుందామండి.
ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి హరికృష్ణ గారు దీన్ని నడిపిస్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. తదుపరి కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలుగుదేశం మండలం అధ్యక్షులు ఇంకొక చిన్న ఇదండి, మనకి ఈ ఆంధ్రప్రదేశ్ సేవాదళ అధ్యక్షుడు మైకా వెంకటేశ్వరరావు గారు, వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి వారికి కూడా మనం అందరం కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. ముందుగా మన మాస్టర్స్ మరి సీనియర్ ప్రైవేట్ మాస్టర్ వంశీ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. గట్టిగా చెప్పలు కొడదాం. శాకాహార జగత్తుకి ఇంకా గట్టిగా చెప్పట్లో, పిరమిడ్ జగత్తుకి గట్టిగా చెప్పట్లో, అహింస జగత్తుకి గట్టిగా చెప్పట్లో, మహాకరుణకి గట్టిగా చెప్పట్లో, పితామహ పత్రికారి గట్టిగా చెప్పట్లో. ఎందుకంటే చాలామందికి మాంసం ఎందుకు తినకూడదో తెలీదు, చాలామందికి తెలీదు, మనకు చెప్పలేదు ఎవరు. నా చిన్నప్పుడు నేను మాంసం తిన్నా అనేవాడిని, ఎందుకో నేను అనేవాడిని, నన్ను కొట్టేవాళ్ళు, తినకపోతే అట్లా బలం ఎట్లా వస్తుందని కొట్టేవాళ్ళు. నాకు బాగా గుర్తు, నేను ఒక చిన్న కోడి పిల్లని పెంచుకున్నా, చిన్న చిన్న కోడి పిల్లలు అమ్ముతారు కదా, అది పెంచుకున్నా, అది పెరిగి పెద్దదైంది. దానికి రోజు నేను జీడిపప్పు నాకున్న పెట్టినవి అన్నీ దానికి పెట్టేవాడిని, అది ఇంతలా అయింది బాగా. ఒకరోజు మా మామ ఊరి నుంచి వచ్చి దీన్ని కోసుకుందాం అన్నాడు. దాన్ని కోసుకుంటామంటే అది నా ఫ్రెండ్ అన్నాను. కోడి ఫ్రెండ్ ఏంట్రా నీ మొహం ఓ అన్నాడు. నేను ఏడ్చాను. నన్ను స్కూల్కి బానిచ్చి దాన్ని చంపేశారు. చంపి దాన్ని నేను వచ్చేటప్పటికి వండారు, వండి నాకే పెట్టారు. నాకు బాగా గుర్తు, నేను అప్పుడు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నా. అప్పుడు నేను తినకపోతే నన్ను కొట్టారు, నోట్లో కుక్కారు, తింటున్నాను. అప్పుడు నాకు మా అమ్మని అడిగా, ఎందుకు అసలు మనం దీన్ని చంపి తినాలి అని అడిగా. ఎందుకు తినాలంటే అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, మనం తినడంలో తప్పు లేదు, అది మన కోసమే దేవుడు ఇచ్చాడని చెప్పింది. మా మామయ్య ఏం చెప్పాడంటే, పర్లేదు మన కోసం దేవుడు ఇచ్చాడు, అవి కొన్ని తినడానికే ఉంటాయి అని వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. అంటే మనకి ఎవరు చెప్పలా, సరిగా చెప్పలా, మన లోపల ఉంది తినకూడదని, సరిగా చెప్పలా. ఎప్పుడైతే పత్రికారు పరిచయం అయ్యాడో ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మీరు ధ్యానం చేయకపోయినా పర్లా, మీరు ఎట్టపోయినా పర్లా, మాంసం మాత్రం తినడానికి లేదు అన్నాడు. స్ట్రాంగ్గా బల్ల గుద్ది చెప్పిన ఈ యుగంలో ఏకైక గురువు పత్రికారు. స్ట్రాంగ్గా నువ్వు ఎలా అన్నా చావు, నువ్వేమన్నా చెయ్యి, జంతువుని చంపి తినడానికి వీలు లేదు అన్నాడు. అప్పుడు మనకు బలం వచ్చింది. అప్పుడు దాకా బలం లేదు. నేను ఇంట్లో తిన్నాం, కానీ తిడతారు, అలా నడిపాం. మనందరం అంతే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. మీకోసం ఎవరు మీరు తినలా నాకు తెలిసి. మీరందరూ గత జన్మలోనే శాకాహారులు. ఈ జన్మలో శాకాహారి అయ్యాడు అంటే వాడు ఈ జన్మలో అయిన వాడు కాదు, గత జన్మలోనే శాకాహారి అయిపోయాడు, గత జన్మలో యోగి. కాకపోతే అలాంటి మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి మనం ఎందుకు తినకూడదో తెలియదు కాబట్టి తిన్నాం. అప్పుడు మనకి గట్టిగా చెప్పే గురువు వచ్చాడు. అప్పుడు మనకేమొచ్చింది? బలం వచ్చింది. గురువు గుద్ది చెప్పాడు కదా, ఇంకా బలం వచ్చింది కదా. అప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళని గుద్ది చెప్పా, దెబ్బకి అందరూ మానేశారు. మా అమ్మగారికి చెప్పలు కొట్టండి, మా మామయ్య అందరూ మానేశారు. ఎందుకని? బలం లేదు. ఇప్పుడు ఈ శాకాహార ర్యాలీ ఎందుకు చేసామని చెప్పండి. ఈ శాకాహార ర్యాలీ చేయడం వల్ల చాలామంది శాకాహారంలో మారుతారు అనేది ఒక ఎత్తు అయితే, వాటన్నిటికన్నా పెద్ద ఎత్తు ఏంటంటే బలము, శాకాహారులది బలము అని చెప్పడానికి.
నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలామంది ఇళ్లలో ఉంటారు, వాళ్ళకి తెలీదు. వాళ్ళకి బలం ఇవ్వడానికి మనం శాకాహార ర్యాలీలు చేస్తాం. ఇది శాకాహార ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని వాళ్ళందరూ శాకాహారులు అయిపోవాలని అది అలాగే అవుతుంది, అయ్యేది అవుతుంది, ఆ టైం వచ్చినప్పుడు అవుతారు. అది పక్కన పెట్టండి. రిపబ్లిక్ డే నాడు ఇండియన్ గవర్నమెంట్ చూశారు కదా, పెరేడ్స్ జరుగుతాయి చూశారు కదా, పెద్ద పెద్ద మిసైల్స్ని వేసుకొని ట్రక్కుల్లో వెళ్తూ ఉంటాయి పెరేడ్లో. ఎందుకు వెళ్తాయి? బలం చూపించడానికి. మా బలం ఇది, మా దగ్గర ఇంత ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర ఇంత జనం ఉన్నారు, ఇంత సైన్యం ఉన్నారు, ఇంత శక్తి ఉంది అని అగ్రరాజ్యాలు అనుకుంటున్న వాళ్ళకి భారతదేశం జోలిస్తే తుక్కులేసిపోద్దని చెప్పడానికి చేసేదే ఆ పెరేడ్ గ్రౌండ్. చెప్పకూడదు, పెరేడ్ గ్రౌండ్కే పెరేడ్ ర్యాలీ. మీ అందరూ చూసే ఉంటారు టీవీలో. అలాగే శాకాహార ర్యాలీ ఎందుకంటే శాకాహారుల రాజ్యం వచ్చింది, శాకాహారులు అనేక మంది తయారయ్యారు చూసుకోండి అని చెప్పడానికి జరిగేదే శాకాహార ర్యాలీ. అర్థమైంది మిత్రులారా? కనుక మనం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. శాకాహార ర్యాలీలు బాగా చేయాలి. శాకాహార ర్యాలీలు చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ఎంత వీలైతే అంత. వాళ్ళు మారతారా మారరా అన్నీ ఆలోచించకండి, విశ్వానికి మన బలం చూపించాలి. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, ప్రతి చోట జరుగుతున్నాయి. మీరు దయచేసి అందరికీ సపోర్ట్ ఇవ్వండి, సహకరించండి, పాల్గొనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెండపేట వాస్తవులు శ్రీమతి శ్రీ నల్లమిల్లి అన్నపూర్ణ గారు మాట్లాడుతున్నారు. కోవచ్చు. మొదటిగా మన అందరి ఈ ఆనందానికి కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుందాం. మరి ఈరోజు ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ జరిగింది. మన సీనియర్ మాస్టర్స్ ధ్యాన జగత్ కేశవరాజు గారు, మరి వంశీ గారు, ఇలా ఎందరో సీనియర్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈరోజు అద్భుతంగా మనం ఈ ర్యాలీని ఆత్రేయపురంలో జరుపుకున్నాము. నిజంగా ఆత్రేయపురంలో చాలా గ్రేట్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా. వారందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఆత్రేయపురంలో పిరమిడ్ మాస్టర్స్ తక్కువగా కనిపిస్తారు, కానీ వాళ్ళ యొక్క శక్తి చాలా ఎక్కువ. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ వచ్చి ఇక్కడ ఈ గ్రామస్తులు వెళ్ళి వేరే వేరే చోట్ల ఎంతో విస్తృతంగా పిరమిడ్ సొసైటీలో సేవలు అందిస్తున్నారు. వారందరికీ కూడా క్లాప్స్ కొడదాం. అలాగే మన పక్కనే ఉన్న పేరవరం గ్రామంలో వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రానికి కూడా ఆత్రేయపురం వాళ్ళు ఒక బ్యాక్ బోన్లా నించుంటారు ఎప్పుడు కూడా, పునాదుల నుంచి కూడా. గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి నేను ధ్యానానికి ముందే శాకాహారిగా మారానండి. మా అమ్మాయి సాహితీ ద్వారా. తను చిన్నప్పుడు చికెన్ గున్యా వస్తే మా అమ్మగారు అన్నారు, గుడికి తీసుకెళ్ళి అమ్మవారి గుడికి కోడినేమి ఇమ్మని లేదండి, ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి భయభర్త శాకాహారి మా అమ్మ. అందుకని ఎప్పుడూ కోళ్ళని మేకల్ని బలులిచ్చడం మా ఇంట్లో లేదు. అయితే అరటిపళ్ళు గెల ఇప్పించమంది. నేను అక్కడ అరటిపళ్ళు గెల ఇవ్వడానికని వెళ్ళాను. తనని తీసుకుని వెళితే అక్కడ మేకల్ని కోడల్ని బలిస్తున్నారు. అది చూసి మా అమ్మాయి చాలా భయపడిపోయింది. ఇంటికి వచ్చిన వెంటనే నన్ను ఇంకెప్పుడు అలాంటి ప్లేస్లకు తీసుకెళ్ళకు, నన్ను మాంసం తినమని చెప్పకు అని చెప్పింది. ఆ రోజు నుంచి తను శాకాహారిగా మారింది. మారడమే కాదు, తన ద్వారా తను ఇంకేమీ తింటం లేదని నేను, అమ్మ నీతో పాటు నేను కూడా మాంసాహారం వదిలేస్తాను, నువ్వు నేను పెట్టిన కూరగాయలన్నీ కూడా తినాలి అని చెప్పి బ్రతిమాలితే తను కూరగాయలన్నీ తినడం మొదలుపెట్టింది. నేను శాకాహారిగా మారాను. నన్ను శాకాహారిగా మార్చడానికి వచ్చిన గురువు నా కూతురు. మరి ఇలాగే మన గురువులు మన ఇంట్లోనే మన పిల్లల రూపంలో, మన వెనకాల అత్తమామల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో మన ఇంట్లో గురువులు ఉంటారు. వాళ్ళు చెప్తారు, కానీ మనమే మొదట వినము. ఆ తర్వాతే నాకు ఈ పిరమిడ్ సొసైటీ అనేది పరిచయం అయింది. పత్రిగారి పరిచయం, ధ్యాన పరిచయం. మరి ఇంత అద్భుతమైన ఈ ధ్యాన మార్గంలో నేను, నా భర్త విజయభాస్కర్ రెడ్డి గారు ఈ మార్గంలో నడవడం, మా కుటుంబం అంతా ఈ మార్గంలో నడవడం
మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అయితే ఈరోజు యాక్చువల్గా విజయభాస్కర్ రెడ్డి గారే ఇక్కడికి రావాలి, కానీ ఆయనకి కొంచెం ఇంపార్టెంట్ పని ఉన్నది. అదే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, మా చిన్నమావయ్య గారు, వాళ్ళ అబ్బాయిది రిసెప్షన్ జరుగుతుంది ఈరోజు. అక్కడ ఏర్పాట్ల వల్ల ఆయన రాలేదు, నన్ను పంపించారు. మరి ఇంత అద్భుతంగా ఇక్కడ మనం జరుపుకున్నాము. అలాగే మార్చి 24 నుంచి 30 వరకు ఉగాది యజ్ఞం మనం పేరవరం వశిష్ఠ గౌతమి ధ్యాన మహాక్షేత్రంలో జరుపుకోబోతున్నాము. గట్టిగా క్లాప్స్ కొడదాము. అందరం కలిసి జరుపుకుంటున్నాము. మన 2 జిల్లాల, ఉభయ గోదావరి జిల్లాల పిఎస్ఎస్ఎం అధ్యక్షుల పర్యవేక్షణలో ఆ ఉగాది యజ్ఞం అనేది జరగబోతుంది. గట్టిగా క్లాప్స్ కొడుతూ మనందరం దానికి సహాయ సహకారాలు అందిస్తూ మన వంతు కృషి మనం చేస్తూ మహా అద్భుతంగా కొన్ని వేల మందికి ఈ యొక్క ధ్యాన మార్గాన్ని, శాకాహార మార్గాన్ని తెలియచేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తదుపరి తెలుగుదేశం పార్టీ ఆత్రేయపురం మండలం అధ్యక్షులు గబ్బర్ సింగ్ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అలాగే మనకు గొప్ప విషయం ఏంటంటే శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం రోడ్డు మార్గాన్ని వారి యొక్క చేతుల మీదుగా జరగబోతుంది. ఒకసారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి గట్టిగా క్లాప్స్ కొడదాం, ఇంకా గట్టిగా. త్వరలో మనకి అద్భుతమైన రోడ్డు మనకు మార్గం వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమం మన ఆత్రేయపురంలో జరుపుకోవడానికి కార్యక్రమైనటువంటి పత్రిజీ గారికి, ఆయన ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా మన ఈ కార్యక్రమంలో ఆయన ముందుగా స్మరించుకుని ఈరోజు ఎంత అద్భుతంగా శాకాహారం గురించి మానవాహారం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే నేను కూడా దాంట్లో పాల్గొవాలి. చిన్న చిన్న కార్యక్రమాలు ఉండటం వల్ల లేట్ అయింది. అదే కాకుండా మనకందరికీ తెలిసిందే, ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి మన పేరవరం గ్రామాన్ని ఎంచుకుని ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ ఇక్కడ కట్టడం పత్రిజీ గారు మనకి ఇచ్చినటువంటి వరంగా మనం భావిస్తూ, ఏంటంటే అంటే ఆయన ఆ ప్లేస్ చూస్ చేసుకోవడం వల్ల ఏదో ఒక రహస్యం ఉంటుంటుంది. ఎందుకంటే మనకందరికీ తెలిసిందే, మనం ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నా సరే ఏ సౌకర్యాలకి వెళ్ళి నోచుకోవటువంటి గ్రామం అంటే ఇప్పుడు అన్నీ రాను రాను అన్నీ డెవలప్ అవుతున్నాయి. డెవలప్ అవ్వకముందే ఇంచుమించుగా 10 years ముందు కూడా ఆయన ఆ ప్లేస్ని ఎంచుకోవడం, అక్కడ కట్టడం అంటే దానికి ఒక విశిష్టత ఉంది. కాబట్టి ఆయన పునాది అక్కడ వేయడం అనేది మనం అందరూ భావించుతున్నాం. కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలకి మన ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మీకు అందరికీ తెలిసిందే, మీ అందరూ నిలిచి గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, అలాగే మోడీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి గవర్నమెంట్తో మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మన దృష్టి తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో పిరమిడ్కి వెళ్ళే మార్గం కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ మార్గం కూడా త్వరితగా పూర్తి చేస్తాం. అలాగే అదే కాకుండా గోదావరి గొట్టు కూడా అంటే మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు తిరుపతి తర్వాత తిరుపతిగా ప్రసిద్ధికి మన వాడిపల్లి దేవస్థానం రోజు రోజుకి చాలామంది భక్తులు, నిన్న ఇంచుమించుగా 80,000 మంది, అంటే తిరుపతికి 72,000 వస్తే వాడిపల్లికి నేను 80,000 మంది భక్తులు వచ్చారండి. అంటే అంత ప్రాముఖ్యతగా ఈరోజు మన వాడిపల్లి వెంకటేశ్వర స్వామి వెలుగొందుతున్నారు. దానికి తగ్గట్టుగా మన వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన కోనసీమలో మన ఆత్రేయపురం మండలాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాలని సంకల్పంతో ఉన్నారు. దానికి మన పిచ్చుకలంకలో ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. అది కూడా త్వరలో దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే 2 లక్షల ఎకరాలకి సాగునీరు అందించినటువంటి మన లొల్లలాకులు శిథిలావస్థలో ఉంది. దాన్ని కూడా ఈ బడ్జెట్లో పెట్టి 75 కోట్లు దానికి ఇంచుమించుగా అది కూడా జరుగుతుంది. ఎందుకంటే కాటన మహానుభావుడు మనకి ఆనకట్ట కట్టడం వల్ల 2 గోదావరి జిల్లాలకి, అలాగే మన లొల్లలాకులు ఉండడం వల్ల 2 లక్షల ఎకరాలకి ఇంచుమించుగా సాగునీరు అందించేది లొల్లలాకులు శిథిలావస్థలో ఉంది. కాబట్టి దాన్ని పర్యాటక కేంద్రంగా అంటే దాన్ని కొత్తగా నిర్మించి దానికి ఒక 2 ఎకరాలు తీసుకుని దాన్ని టూరిజం హబ్ కింద రెడీ చేయాలనుకుంటున్నాం. అంటే వాడిపల్లి వచ్చిన భక్తులు వాడిపల్లి వచ్చి సరదాగా లొల్లలాకుల దగ్గర, అలాగే మళ్ళీ పిరమిడ్ మన ధవళేశ్వరం దగ్గర అదే పిచ్చికిల్లంక అంటారండి,
దాంట్లో కూడా మంచి హోటళ్ళు వస్తున్నాయి. ఒక ఇంచుమించుగా 2,000 కోట్ల పెట్టుబడితో ఒబరాయ్ గ్రూప్ అని ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో కూడా ఇంచుమించుగా 500 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ కోనసీమ అంతా కూడా ఒక టూరిజం హబ్ లాగా తయారు చేయడం, దాంట్లో ఈ పిరమిడ్ను కూడా కలపడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో జనాభా ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని మన పిరమిడ్ ఎదుర్కొన్నటువంటి గోదావరి అంటే రావులపాలెం నుంచి ఫస్ట్ ఫేజ్గా ఆత్రేయపురం వరకు గోదావరి గట్టు మీద రోడ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా అది 32 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ఫస్ట్ ఫేజ్ అది. తర్వాత అండి ఆత్రేయపురం నుంచి బొబ్బర్లంక వరకు అంటే ఎవరైనా సరే ఏ భక్తులైనా సరే వాడిపిల్లి రావాలంటే అలా ఏటుగొట్టు ద్వారా వచ్చి మీ పిరమిడ్ని చూసి అక్కడి నుంచి ఇలాగా ఆత్రేయపురం నుంచి ఇలా వాడిపిల్లి వెళ్ళిలాగనమాట. అలాగే రావులపాలెం నుంచి కూడా అలా రావులపాలెం నుంచి వచ్చి అలా వాడిపిల్లి చూసుకుని అలా పిరమిడ్ చూసి అంటే మొత్తం జ్ఞాన కేంద్రాలని ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ కలుపుతూ ప్రతి భక్తులు కూడా వచ్చి దాన్ని చూసి మనకి జ్ఞానోదయం చేయడానికి ఒక కార్యక్రమంగా పెట్టుకుని ఇది చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శాకాహారం అనేది మనకందరికీ తెలిసిందే. మన పురాతన కాలం నుంచి కూడా ఋషులు అందరూ కూడా శాకాహారంగా భావించారు. అంతకన్నా మీకు ముందు చెప్పేది ఏంటంటే మన దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా శాకాహారే. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈవెన్ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా సరే ఏ ప్రైమ్ మినిస్టర్తో కూర్చున్నా సరే అందరూ కూడా మాంసాహారం తీసుకుంటే ఓన్లీ మోడీ గారికే శాకాహారిగా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆయన కూడా జ్ఞానంలో ఉంటారు కాబట్టి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి ఈ వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా అందరి పేర్లు నాకు తెలియదు, సారీ. మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. తదుపరి ధ్యానరత్న కేశవరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ ధ్యానాభివందనాలండి. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మలో దొరికింది నాకు. గట్టిగా చప్పట్లు కొడదాం పత్రిజీ గారికి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే విస్తృతంగా ధ్యానం ప్రచారం చేస్తున్నటువంటి నాకు అంటే పల్లెకి నేను ఎవరిని వెతుక్కోవడం లేదు. మరి జిల్లా కలెక్టర్ అదేవిధంగా డిఓ గారి ద్వారా వాళ్ళ ప్రొసీడింగ్స్ ద్వారాగా మొట్టమొదటి విస్తృతంగా ప్రచారం చేసింది 2004-05లో వెస్ట్ గోదావరి, 2006లో గుంటూరు జిల్లా, 2007లో ఖమ్మం జిల్లా. మరి జిల్లా వ్యాప్తంగా మండల ధ్యాన తరగతులు పత్రిజీ దానికి ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అని టైటిల్ ఇచ్చారు. అలా చేస్తుంటే 2005లో మరి 46 మండలాలు వెస్ట్ గోదావరి అన్ని మండలాలు తిరిగినప్పుడు ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ వస్తే వాళ్ళకి ధ్యానం చెప్పడం జరిగింది. మరి దాంట్లో మరి అండలూరు వెంకటేశ్వరరావు, నేను, అన్నపూర్ణ మేడం, ఈ అన్నపూర్ణ మేడం కాదు ఇంకొక అన్నపూర్ణ మేడం ఉన్నారు జంగారెడ్డిగూడెంలో. మేము దానికి పూర్తి సహకారం అందింది డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఆకివీడు. మరి ఏంటి దాని యొక్క గొప్పతనం ఏంటి అంటే 2005లో మనం ప్రతి స్కూల్లో మనం డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పడం జరిగింది. ఆ స్కూల్ టీచర్ వచ్చి వాళ్ళ పాఠశాలలో 15 నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేయించాలి. అది కలెక్టర్ మరి డిఓ ప్రొసీడింగ్స్ సారాంశం. అలా చేసిన దానివల్ల 2006లో 10th క్లాస్ రిజల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. మీరు ఇప్పుడు కూడా రికార్డ్ చూసుకోవచ్చు 10th క్లాస్ రిజల్ట్. అది ధ్యానం గొప్పతనం విద్యార్థుల్లో. దాని తర్వాత గుంటూరు, ఖమ్మం అయిన తర్వాత పత్రిజీ ఉన్నట్టుండి ఈ జీవితానికి ఎంత ప్రచారం చేయాలని చేసేసావు, నువ్వు ప్రచారం తగ్గించు, నేను కార్యక్రమాలు చెప్తుంటాను, ఆ కార్యక్రమాలకు వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనమన్నారు. మరి 2007లో ఆ ఖమ్మం జిల్లా అయిపోయిన వెంటనే మనం ధ్యాన మహాయజ్ఞం అంటే అప్పుడు అక్కడ చేసాం. ఎక్కడ తిరువణ్ణామలై అరుణాచలంలో, అక్కడికి వెళ్ళి 6 months ఉండమన్నారు. దాని తర్వాత 2008లో అమర్నాథ్ వెళ్ళాలయ్యా మనం పిరమిడ్ మాస్టర్స్ అంతా అంటే 200 మందితో వెళ్ళాం. 2009లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు మౌతర్ బాబా కేవ్ ఫస్ట్ ట్రిప్ మనం 300 మందితో వెళ్ళాం. ఇప్పుడు అందరూ వేస్తున్నారు అనుకోండి. అదేవిధంగా 2009లో శ్రీశైలం ధ్యాన యజ్ఞం, అక్కడ కూడా 3 months ఉండమన్నారు. అయిన తర్వాత సరే ఆయన ఏం చెప్తే అది చేయడమే. నేను ఒక మాట కూడా ఎస్ అనడం తప్పితే నో అని ఇంతవరకు చెప్పలేదు. 2010లో నీకు తిరుపతిలో ఏం పని, హైదరాబాద్ వచ్చాయన్నారు. సొంత ఇల్లు ఉంది, పిల్లలంతా అక్కడ ఉన్నారు.
వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, వాళ్ళ శ్వాస వాళ్ళదే, మన శ్వాస మనదే. అయినా సరే మా మిస్సెస్ అన్నాను, ఇట్లా గురుగారు హైదరాబాద్ వచ్చామండి. అయితే వెళ్దాం పదండి అన్నారు. ఒక సూట్ కేసులో టూర్కి వెళ్ళినట్టుగా బట్టలు సర్దుకొని హైదరాబాద్ వచ్చేసాం. ఏమి చేయాలో తెలియదు, రమ్మన్నారు, వచ్చేసాం. సారు అక్కడ తిరిగినా సరే నెలలో ఒక వారం రోజులు అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఉంది. మరి ఆ ధ్యానాంధ్రప్రదేశ్ మరియు స్పిరిచువల్ ఇండియా కరెక్షన్ కోసం ఎక్కడున్నా వారం రోజులు వచ్చి ఆ పని చేసేవారు. సార్తో పాటు ఉండడం, ఆ యొక్క హైదరాబాద్ సిటీలో కార్యక్రమాలు జరుగుతుంటే సార్తో పాటు వెళ్ళడం, మళ్ళీ సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీసులో కూర్చోవడం, అలా ఉన్నింది. అప్పటి వరకు ధ్యానాంధ్రప్రదేశ్ని కూకట్పల్లిలో ఉంటారు రమాదేవి మేడం అని, ఆమె చూసుకుంటున్నారు. 2011 ఫిబ్రవరిలో మేడం ఇంతవరకు మీరు అద్భుతంగా చేశారు, ఇక మీద కేశవరాజు చూసుకుంటారన్నారు. నాకు ప్రచారం అంటే చాలా ఇష్టం, కానీ అది బాగా డబ్బులతో కూడుకున్న పని. ఒక పత్రిక నడపాలంటే చిన్న విషయం కాదు. కానీ సార్కి ఎస్ అని అన్నాను, నో అనలేదు. ఎస్ అంటే సరే, నారు పోసిన వాడు నీరు పోయక మాంతాడనేది మా రైతుల సామెత కాబట్టి, నేను కూడా రైతు బిడ్డను కాబట్టి. మరి ఎంతోమంది లక్షలాది మంది లక్షల కోటీశ్వర్లు ఉన్నారు, మరి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి నాకు అప్పు చెప్పారంటే నేను ఎంత కష్టమైన, అంటే కష్టమని కాదు, ఇష్టంతో చేసేది కష్టం ఎందుకు అవుతుంది. కాబట్టి ఎస్ అన్నాను. ఇప్పటి వరకు నడుపుతూనే ఉన్నాము. 2014లో స్టేట్ 2గా విడిపోయిన తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ అట్లా నడుపుకోలేం కదా, తెలుగులో 4-5 పత్రికలు. అందుకే మన లక్ష్యం ధ్యాన జగత్ కాబట్టి పత్రిజీ ధ్యానాంధ్రప్రదేశ్నే ధ్యాన జగత్గా పేరు మార్చడం జరిగింది. మరి ఈ పత్రిక ఎప్పుడు మొదలైంది ధ్యానాంధ్రప్రదేశ్ అంటే 1991లో మన మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏర్పడితే 10 సంవత్సరాల తర్వాత, అంతవరకు కరపత్రాలతోనే పరిమితమైనటువంటి మన మూమెంట్ 2001లో ధ్యానాంధ్రప్రదేశ్గా మనకంటూ ఒక తెలుగు పత్రిక ఉండాలి. ధ్యానం ఒకటే సరిపోదు, స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. పత్రిజీ ప్రతి నిత్యం తన బ్యాగులో ఒక అద్భుతంగా ఆధ్యాత్మిక బుక్ ఉండేది, తెలుగు లేక ఇంగ్లీష్, చదివి దాన్ని ముఖ్యమైన పాయింట్ అండర్లైన్ చేసి మాకు ఇచ్చేవాళ్ళు. అది దాన్ని అంతా కూడా ఒక లక్ష ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడు ధ్యాన జగత్ అయినా. మరి ఏంటి ఇంతసేపు ధ్యాన జగత్ గురించి చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇది 25వ సంవత్సరం మన తెలుగు మ్యాగజైన్ ప్రారంభించి. చప్పట్లు కొట్టచ్చామో. 25 సంవత్సరాలు ఎలాంటి కమర్షియల్ ప్రకటన. మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, మీ బర్త్డేనో మ్యారేజ్ అనో మీ పిల్లల పెళ్ళి అయితే ఒక పేజీలో వేసుకుంటాం, మీ దగ్గర డబ్బు తీసుకుంటాం, ఊరికే కాదనుకోండి. 25,000 50,000 తీసుకుని రాజపోషకులే మిమ్మల్ని తీసుకుంటాం. వేరే ఏది బట్టల కొట్టో బంగారం కొట్టో గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఎలాంటి పత్రిక అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఇంతవరకు నడుపుతున్నాం. అది ఒక్క పిరమిడ్ సొసైటీకే తగను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఇంతవరకు అద్భుతంగా నిర్వహించుకోగలుగుతున్నాం. అయితే ఈరోజు ఈ ఆత్రేయపురంలో మీ అందరి సమక్షంలో, మరి రాజుగారి సమక్షంలో ఆ యొక్క 25 సంవత్సరాల రజతోత్సవ సంబరాల బ్యానర్ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకోబోతున్నాం. తీసుకురండి సార్. అదేవిధంగా ఈ మధ్యలో ఎక్కువగా నేను నిజామాబాద్ జిల్లా తిరగలేదండి. బాగా పట్టుకో, బాగా 6 feet దా పట్టుకో, నేను మాట్లాడుతున్నాను. పట్టుకో బాబు, కెమెరాలో సరిపోయింది, ఇంకా ఇటు రావాలంట. ఇటు రండి, ఇంకా ఇటు రండి. అలా మ్యాగజైన్లు ఇవ్వండి, తల ఒకటి తిప్పించి పట్టుకో, కవర్ పేజీ కనపడేట్టుగా పట్టుకోమ్మా. ఈ మధ్యలో నేను అంటే మన ఆంధ్రాలోనే ఎక్కువ తిరిగానండి, తెలంగాణలో పెద్దగా తిరగలేదు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్లో ఒక 2 రోజులు వెళ్ళి అక్కడ పిలిస్తే వెళ్ళాను. మళ్ళీ వచ్చిన తర్వాత మొన్న ఒక రోజు రమ్మన్నారు. సరే వస్తానని చెప్పాను. సరే పత్రికలు ఎన్ని తెమ్మనాలి అని అడిగాను. అతను నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ సాయి కృష్ణారెడ్డి, మీరు ఒక 500 మ్యాగజైన్లు పంపించండి సార్ అన్నాడు. మన మీదనే 100-200 అడుగుతారు కానీ 500 తెమ్మంటున్నారు ఏంటి అని పంపించేశాను. ఆర్టీసీలో వేశాను. నేను వెళ్ళే లోపల అక్కడ చేరుకున్నాయి. పట్టుకోండి మేడం, అలాగే పట్టుకోండి, కాసేపు పట్టుకోండి, ఉండు, మాట్లాడిన దాకా పట్టుకోవాల్సిందే. అది మీ పట్టుకో వెంకటేశ్వర, పట్టుకోదాన్ని అందరికి కనపడాలి కదా. 500 పత్రికలు తెమ్మంటే 3 రోజుల్లో చందాలు మేము తర్వాత కడతాం కానీ మాకు 10 మ్యాగజైన్లు, 20 మ్యాగజైన్లు, 50 మ్యాగజైన్లు అట్లని 3 రోజుల్లో 2.5 రోజుకి 500 మ్యాగజైన్లు అయిపోయినాయి. ఒక్కొక్క గ్రామానికి వెళ్తే 20 మంది 30 మంది కొత్తగా 40 రోజులు అట్లా ప్రోగ్రాం పెట్టారు వాళ్ళు. 2.5 రోజుల్లో 500 మ్యాగజైన్లు అయిపోయినాయి. మళ్ళీ శివరాత్రికి వాళ్ళకు పెద్ద ప్రోగ్రాం పెట్టారు, అక్కడికి పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటుగా మరి మ్యాగజైన్ తప్పకుండా పత్రిజీ
మీ ఇంటికి మాసపత్రిక రూపంలో పత్రిజీ మాసపత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు. తప్పక ఆహ్వానించండి. నెలకు 50 రూపాయలు మాత్రమే, రోజుకు 1.5 రూపాయలు మాత్రమే, సంవత్సరానికి 500 రూపాయలు మాత్రమే. మనం ధ్యానం చేస్తున్నాం. మరి మనం ఒక 500 రూపాయలు పెట్టుకొని పత్రిజీని మన ఇంటికి పత్రిక రూపంలో ఆహ్వానించగలమా లేదా? ఆహ్వానించగలమని వాళ్ళంతా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఇక్కడ ఉండేవాళ్ళు ఒక 500 మంది ఉంటారు. 500 పత్రికలు ఈరోజు చందాలు వచ్చేస్తే వెంకటరాజు గారు రెడీగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. మనం ఈ తూర్పుగోదావరి జిల్లా మరి పేరవరం అద్భుతంగా పిరమిడ్ ఉంది, వెస్ట్ గోదావరి అంతా కలిసి ఒక్కొక్క జిల్లాకు కనీసం ఒక 1000 పత్రికలు ఉగాది లోపల మనం చేద్దాం. ఒక్కొక్క జిల్లాకు అంటే 2 జిల్లాలకు ఒక 2000 పత్రికలు చేయలేమా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రాజుగారికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మనం పిలిచిన వెంటనే వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మనం రాజుగారికి సన్మానం చేసుకుంటాం. మన మిత్రులందరూ కూడా సన్మానం చేద్దాం. ధ్యాన మిత్రులందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రాజుగారికి గట్టిగా క్లాప్స్ కొడదామండి. వెంకటరాజు గారికి గట్టిగా క్లాప్స్ అండి. సన్మానం అయ్యేంత వరకు క్లాప్స్ కొడుతూనే ఉండాలి. శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రానికి మరి త్వరలో అద్భుతమైన రోడ్డు రాకపోతుందంటే వారి ఆధ్వర్యంలో జరగబోతుంది. అది కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. గట్టిగా క్లాప్స్. ఫోటో తీయండి. ఈ రోజు నుంచి ఆయన శాకాహారిగా మారారంట. గట్టిగా ఆల్రెడీ శాకాహారిగా అంట. ఒకసారి గట్టిగా క్లాప్స్. తదుపరి కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. గట్టిగా క్లాప్స్ కొడదామండి. గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఈ గ్రామ వాస్తవులైనా ఎన్నో కార్యక్రమాలు ఎంతో బిజీగా ఉంటారు. మనం వెంకటరాజు గారు, ఆయన పేరు కూడా వెంకటరాజు గారు, ఈ వెంకటరాజు గారు వెళ్ళి ఆ వెంకటరాజు గారు పిలిస్తే కాదని లేక వచ్చారు. ఎంతో విలువైన సమయాన్ని మనకు కేటాయించి మరి ఎన్నో మన చుట్టూ ఎన్నో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మనకు వివరించారు. చాలా ఆనందదాయకం. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. అందరికీ